చూసిండ్రు కదండి, మనము 3 రోజుల నుంచి టీవీలలో చూస్తున్నాము. పాప పావని, ఇది కల్వకుర్తి నియోజకవర్గము, ఆమన్గల్ మండలము, పులిగోనిగండ తండ, ముస్తోదిపల్లి నుంచి. మనం ఇక్కడ నిజంగా ఈ పాపని చూస్తుంటే అంటే మనం రోజు పొద్దున్న లేస్తే టీవీలలో ఏం వస్తుందో ఏం జరుగుతుందో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మొన్న వైష్ణవి, నిన్న అక్కడ వైజాగ్లో, నిన్న కూకుట్పల్లిలో, కూకుట్పల్లిలో, మళ్ళీ తెల్లారలేదు చూస్తే ఇక్కడ రామదాసు భార్యను చంపిండు, కొడుకుని చంపిండు. కొడుకు కూడా 3 ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకు. ఎందుకంటే నాకు కొడుకు కావాలని 3 ఆడపిల్లలం కానీ ఇవాళ అనాథలం చేసిపోయిండ్రు. ఇవాళ రామదాసు కవిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 16 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కలిసి పనిచేసుకురు, చక్కగా మంచి జీవితం. క్షణిక ఆవేశంలో ఇవాళ గంజాయి సేవిస్తాడంట పాప చెప్తుంది. ఆ గంజాయి మత్తులోనే చంపాడు. మత్తు లేకుంటే ఒక వ్యక్తిని చంపడానికి కొట్టడానికి కూడా అంత ధైర్యం ఉండదు. ఇవాళ అంటే మనము గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ లాంబాడి తండాలలో, నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిని కాబట్టి నాకు ఇక్కడున్న స్థితిగతులేంది ఎక్కువ శాతం ఈ దేవరకొండ ప్రాంతంలో, కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కువ ఇక్కడ అత్యధికంగా లాంబాడి తండాలు ఉన్న ఏరియా ఇది. అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఎన్నుకున్నా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ ఎంత పర్వాలేదు అనుకున్నా కూడా ఎవరో ఒకరు రామదాసు లాంటి వాళ్ళు ఉంటారు. రామదాసు ఇవాళ ఇప్పుడిప్పుడే అంతకుడు కాలేదండి. ఆయన ప్రవర్తన ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది. కానీ మారతాడేమని ఎంతో గ్రామస్తులు వేచి చూసిండ్రు. కానీ మారకుండా ఇవాళ సొంతం తన భార్యను చంపడం, ఇవాళ చక్కగా ఎంత బాగుంది కవిత, ఇవాళ బాబుని చంపిండు. ఇలా చిన్న పాప చచ్చిపోయింది అనుకున్నారు వీళ్ళు. ఏంటంటే చచ్చిపోయిందని చేతుల అమ్మాయి కళ్ళు ఇట్లా అంటుంది అని, ప్రాణంతోనే ఉందని హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో కొట్టుమిట్టలాడుతుంది. పాప ఏం కోరుకుంటుంది? మా చెల్లె నాకు కావాలి, మా చెల్లెని బతికియండి మేడం. నీకేం కావాలమ్మా? డబ్బులు. కానీ నాకు డబ్బులు వద్దు, మా నాన్నకు శిక్ష పడాలి, నా చెల్లె బతకాలి అంటుంది. పాప వయసు 10-11 సంవత్సరాలు ఉంటది. తన మైండ్ లో మా నాన్నకు శిక్ష పడాలి అంటే ఆ అమ్మాయి ఎలా చదువుకుంటది, ఏం ఆలోచిస్తుంది? ఎందుకు ఇలాంటి పిల్లలని మనం రోడ్డు మీద పడేయాలి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ కవిత రామదాస్ విషయమే కాదు, ప్రతి గ్రామాలలో ప్రతి దగ్గర పొద్దున్న లేస్తే వాయి లేదు, వరుస లేదు, పెళ్ళం లేదు, పెళ్ళం చేతుల మొగడు, మొగడు చేతుల పెళ్ళం, ప్రియురాల చేతుల ప్రియుడు, ప్రియుడి చేత ప్రియురాలు. అంటే ఇవాళ వాయు వరుసలు లేకుండా ఇవన్నీ జరగడానికి కారణం మద్యపానం, డ్రగ్స్, ఇవాళ గంజాయి, ఇవన్నీ గుట్కా, పాన్పరాకలు, ఇవన్నీ వేసుకున్నప్పుడు అసలు వాడు ఆల్రెడీ ఆ రోజు తాగే ఉన్నాడంట నా నాన్న నైట్. కవిత ఏదో 500 రూపాయలు కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా, అంటే కేవలం ఒక 500 రూపాయలు తాగితే అడగనికి ఇవ్వలేదు అనేది మొత్తం మైండ్ లో నింపుకున్నాడు. ఇక ఎంత చక్కగా ఉందండి. ఒక భార్యని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక మగవాడు ఒక ఆడదాని మీద చాతగానోడే వేస్తాడు, అది మంచిది కాదు. నేను అదే చెప్పాను ఇందాక వచ్చినప్పుడు. ఒక మంచి మొగోడు ఎవరు? నా భార్య గొప్పది అని చెప్తాడు, నా భార్య చెడ్డది అన్నది అంటే వాడు చాతగానోడు అన్నట్టు. నిజంగా అది ఇవాళ ఇక్కడ ఊరంతా గొడ్డుపోలే కదా, ఊరందరు కవిత గురించి చెప్తుంది. కవిత ఊరందరిని వదిలిపెట్టండి, తన బిడ్డ చెప్తుంది, మా అమ్మ మేము ఇప్పుడు ఏడికి రావాలి, మా అమ్మ మాకు హాస్టల్కి వెళ్ళి ఇంటికి వస్తే మాకు అన్నం పెట్టేది, నా తమ్ముడు లేదు, నా అమ్మ లేదు, నేను ఎక్కడ పోదు అంటుంది. ఇది మీరందరూ ఆలోచించండి. పిల్లలు రేపు పెరిగి పెద్ద అవ్వాలి, సైకాలజీగా ఏ రకంగా ఉంటది అనేది మీరు ఆలోచించండి. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ప్రేమిస్తుండ్రు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, కడుపులు చేస్తున్నారు, కడుపులోనే చంపుతారు. ఏందండి అంటే దీనికి అంత కారణం ఏంది? మన భారతదేశంలో చట్టాలు అనేది లేదు. ఇవాళ వైష్ణవిని చంపినోనికి శిక్ష పడి ఉంటే ఇక్కడ ఇది జరిగేది కాదు. ఇక్కడ వైజాగ్ లో కుకుడుపల్లి 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ భర్త బయట బాగానే తిరుగుతున్నాడు. ఇక్కడ రామదాస్ ఏం సాధించిండు? భార్యను చంపిండు, కొడుకుని చంపిండు, ఓ పిల్ల హాస్పిటల్ ఉంది, 2 పిల్లల్ని అనాథం చేసిండు. ఇలా రామదాస్ కుటుంబ పరిస్థితి ఏంది? క్షణికావేశంలో చేసిందే కదా. ఇవాళ ఒక్కటేనండి, పిల్లలందరినీ తీసుకొని భర్తను వదిలిపెట్టేసి హైదరాబాద్ లోనో ఎక్కడైనా బతకనీకపోతే ఊరోళ్ళు బతకనియరు, ఎవరితోనో లేచిపోయింది, దీనికి మొగడు అక్కర్లేదా అంటారు. మరి ఇలా మొగని పరిస్థితి ఇట్లుంది అని చెప్తున్నాం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆదుకుంటారా? ఈ ప్రపంచం ఆదుకుంటారా? ఈ ప్రపంచం అంతా అండగా ఉంటుందా? నేను క్వశ్చన్ వేస్తున్నా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బట్ట కాల్చి మీదేయడం వేయడం అనేది ఎంతో ఈజీగా ఉంటది. ఆడదాన్ని ఎవ్వడు అడ్డుకోకుండా ఆడదాన్ని క్యారెక్టర్ మీద దెబ్బ కొడతాడు ఎవడైనా, అది ఈజీ అన్నమాట. ఇది మంచిది కాదు.
భర్తను కాదు అంటే పిల్లల కోసం బతకాలి. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ కుటుంబాల కట్టుబాట్లు దాంట్లోకి విలువనిచ్చే వ్యక్తిని, కానీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పిల్లలను తీసుకొని పక్కకు రండి, మిషన్ కుట్టుకొని బతుకుదాం, రోడ్డు మీద మిషన్ వేసుకుందాం, మన పిల్లలను మంచిగా పెంచుకుందాం. రేపు మన పిల్లలే మనకు పెద్ద ఆస్తి అండి. ఈ కోట్లు ఈ డబ్బులు ఇవన్నీ ఎవరికి రావు. పిల్లల పరిస్థితి, మానసిక పరిస్థితి ఏంది, ఆ పిల్ల బాధ ఏంది ఎవరని తీర్చేది? వాళ్ళ నానమ్మ ఒకతుందిగా, వాళ్ళ నానమ్మ రేపో మాపో అన్నట్టే ఉంది. తర్వాత ఎవరు? ఏ పక్కింటోళ్ళు, ఏ ఎదిరింటోళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి. 24 గంటలు అయితే ఉండలేం కదా. కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరుంటే పెంచితేనే పిల్లలు పెంపకం బాగుంటది. ఇవాళ తల్లి లేక తండ్రి లేక ఈ విద్వాంసాలు చూసి, ఈ ఘాతకాలు చూసి మైండ్ అంతా డైవర్ట్ అయినాక ఇంకా వాళ్ళు ఏం చదువుతారండి? రేపు ఆ పిల్లలు ఏం బాగుపడతారు చెప్పండి? వాళ్ళ బాధ ఎవరు? ఇవాళ ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆలోచించుండ్రి, పిల్లలను మేము కరెక్ట్ గా పెంచగలుగుతాం, పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వగలుగుతాం అన్నప్పుడే కనండి, లేకపోతే కనకండి. కానీ ఇట్లా రోడ్ల మీద పడేయకండి. వాళ్ళ బతికేందుకు కాగా ఇవాళ ఇవాళ పావని, ఈ పవిత్ర, వీళ్ళ ముచ్చటనే కాదు, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని చెట్ల పొదలలో పడేస్తున్నారు. ఇవన్నీ మీరు మానవత్వంతో ఆలోచించండి. తప్పకుండా మేము ఇవాళ కవిత, రామదాస్ కుట్టిన పిల్లలు పావని, పవిత్ర, ఇంకొక పేరు ఏం పేరు, ప్రణీత. ఇప్పుడు పవిత్ర ఇప్పుడు ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది, ప్రణీత ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది. అక్కడ కూడా వెళ్తాము, అక్కడ పరిస్థితులు ఏందో చూద్దాము. మాకు ఈ ప్రాంతంలో మైసమ్మనే మాకు అండగా ఉంటది. ఎప్పుడు ఆడబిడ్డలకు గాని అందరు గాని కుటుంబ పెద్ద అంటే మా ఇళ్లలో ఏ పండుగ అయినా కూడా మేము అందరం కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ మేము మైసిగండి దగ్గర అమ్మని మేము దర్శించుకుంటాం. ఎప్పుడైనా ఆ అమ్మ చల్లగా చూసి ఆ అమ్మాయికి మళ్ళా పునర్జన్మని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ ముగ్గురు ఆడపిల్లలకి మా మదర్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడు కూడా చదువు నిమిత్తం కానివ్వండి, ఏ అవసరం ఉన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళ అమ్మ లేని లోటు నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇది కావాలి అంటే ఆ పాప అడిగిన క్షణం తప్పకుండా నేను సమకూరుస్తాను. వాళ్ళేం కోట్లు వజ్రాలు వైడ్యూరాలు అడగరు. మినిమం వాళ్ళకి ఇది పండు కావాలి, ఇది కావాలో, 10 రూపాయలు కావాలి, బుక్కులు కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలంటే అంత ఇచ్చే స్తోమతలో నేను ఉన్నానండి. కోట్లు ఇవ్వలేనేమో కానీ ప్రేమను వంచే స్తోమత నా దగ్గర ఉంది. వాళ్ళకు చదువు కావాల్సిన 5-10 వేలు కాదు, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటా అంటాం అంతవరకు నా శాయశక్తుల ప్రయత్నించి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ గాని, నా చుట్టుపక్కల వాళ్ళు గాని, నేను దాతల ద్వారా కూడా వీళ్ళు ఎంత చదువుకున్నా కూడా నేను చదివిపిస్తాను. ఇంకొకటి, ఇవాళ నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యే గారు కూడా వస్తామని చెప్పారు. మీరు ఆవేశపడొద్దు. ఇందులో మనం గవర్నమెంట్ తిట్టడానికి లేదు, ఇవాళ మనం పోలీసులను తిట్టడానికి లేదు, ఎమ్మెల్యే గారిని తిట్టడానికి లేదు. ఒక్కటే మనం ఆలోచించాలి, ఒక కుటుంబం తన పిల్లల్ని తను చంపుకొని మనం ఎవరిని నిందించడం అనేది కాదండి. మానవత్వంతో చెలించమని చెప్తున్నాం, మానవత్వంతో స్పందించాలి, ఒక భరోసాను కల్పించాలని ఈ ప్రాంత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తున్నాం. ఆయన విద్యావంతుడు, విద్యా సంస్థల అధినేత. ఆయన ఈ ప్రాంతం వాసుడే కాబట్టి ఇక్కడున్న పరిస్థితులు అన్ని కూడా తెలుసు. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. తప్పకుండా ఈ ముగ్గురు పిల్లల కుటుంబానికి అండగా ఉంటాడని నేను ఆశిస్తున్నా. నేను కూడా అండగా ఉంటాను. ఇంకా అందరూ కూడా ఈ ఛానల్స్ చూసిన వాళ్ళందరూ మీరందరూ కూడా ఇలాంటి పిల్లలకి ఇలాంటివి జరగకూడదు అని కోరుకుందాము. ఇవాళ ఒక్కరింట్లో కాదండి, చట్టాలలోనే మార్పులు రావాలి. ఈ చట్టాలలో ఇంప్లిమెంటేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నమించుకుంటున్నామన్నా, మీరు పెద్దలు, మీరు అర్థం చేసుకొని చట్టాలలో కొద్దిగా మార్పు తీసుకురండి. ఉన్న చట్టాలను కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మీరు తీసుకోమని చెప్పేసి ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నేను కూడా మాటిస్తున్నా. నేను కూడా పెద్దల దృష్టికి తీసుకుపోతున్నా. ఎలాగో అమ్మాయి కస్తూర్బా హాస్టల్లో చదువుతుంది కాబట్టి ఇంకా పై చదువులు ఏమన్నా కూడా డెఫినెట్ గా మేము అండగా ఉంటాం. అమ్మా ఏం చెప్తావు అమ్మా? సిక్స్త్ క్లాసా? ఎట్లా ఏం చెప్పదలుచుకున్నావు? ఎట్లా దాని పేరు ఏమైంది? తెలియదు సార్, ఎట్లా చనిపోయారు. ఒక 2,000 ఇవ్వలేదంట సార్ మా మమ్మీ, అందుకే చంపేశాడంట సార్. డాడీ ఫస్ట్ ఏమో మా మమ్మీకి చంపేశాడంట సార్. మా మమ్మీ చనిపోయింది, మా తమ్ముడికి చంపేశాడు, మళ్ళీ మా చెల్లికి చంపేశాడు. ముగ్గురు ఆడపిల్లలా? ఒక కొడుకు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక తమ్ముడా? ఎట్లుండేటోళ్ళు అందరు ఇంట్లో మంచిగా? మా డాడీ అయితే ఇట్లా చెత్త లెక్క ఉంటాడు సార్. మా మమ్మీ మేమైతే మంచిగా ఉంటాం సార్. మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటాం సార్. మా డాడీ అయితే చెత్తలో అవి అన్ని చేస్తాడు సార్ మా డాడీ. ఇంతకన్నా ముందు ఎప్పుడన్నా కొట్టే ప్రయత్నం చేసిన మిమ్మల్ని? కొట్టాల ఇప్పుడు ఎవరు
ఎవరు ధైర్యం ఇచ్చింది సార్. ఒక చెయ్యి ఇరగొట్టింది సార్, ఒక కాలు ఇరగొట్టింది సార్. ఇంకా ఇదే లాస్ట్ నీ చావు నా చేతిలో, నీ చావు నా చేతిలో, ఆ తమ్ముడు చావు నాని చావు నా చేతిలో అని అనేవాడు సార్. ఇప్పుడు ఇద్దరు చావు మా డాడీ చేతిలోనే ఉంది సార్. ఏం చెప్తావు అమ్మ? అప్పుడు మా సంధ్యక్క గారు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది అంటే సంధ్యక్క గారు మీకు భరోసాని ఇచ్చారు, నీ ఎడ్యుకేషన్ మొత్తం చూసుకుంటా అని చెప్పేసి. ఏం చెప్తావు సంధ్యక్క వచ్చింది కాబట్టి? మా డాడీ కూడా వదిలేదే సార్, మాకు చంపేస్తాడు సార్. మా చెల్లి బతుకుతే మా చెల్లికి, నాకు, ఇంకా మా అక్కకి చంపేస్తాడు సార్. మా తాతకు అందరికి చంపేస్తాడు సార్. మా తాతకి ఈ గండి కాస్తున్నాడు అంట సార్. వాళ్ళ ఇద్దరికి సిద్ధం ఉన్నాడంట సార్. వదలకూడదు సార్, ఊరి శిక్ష చేయాలి సార్. మా తమ్ముడికి, మా చెల్లికి, మా మమ్మీకి ఎవరెవరో చంపారు కానీ అందరికి గట్టిగా ఊరి శిక్ష చేయాలి సార్. వాడు కూడా వస్తే మమ్మల్ని కూడా చంపేస్తాడు సార్. సంధ్యక్క మిమ్మల్ని చదివిపిస్తా ఉంటుంది, చదువుకుంటారా? మంచిగా పెద్ద అయ్యేదాకా మంచిగా చదువుకుంటారా? ఆమె మీకు సపోర్ట్ చేస్తా ఉంటుంది, ఒక అమ్మలాగా చూసుకుంటా ఉంటుంది. చదువుకుంటారు కదా, చదువు మధ్యలో బంద్ చేయరు కదా. సంధ్యక్క పేరు నిలబెడతారా మంచిగా చదువుకొని?